ఇవాళ ఏమైపోయింది రాష్ట్రంలో? మీరు పరిపాలన చూస్తే అంత ఆగమాగమైపోయింది రాష్ట్రం. ఎక్కడ చూసినా ఇవాళ రాష్ట్రంలో విషజ్వరాలు, రాష్ట్రంలో ప్రజలు విషజ్వరాలతో ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. మంచమెక్కిన మాన్యమని పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. దవాఖానలలో మంచాలు దొరకని పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్లు లేవు. చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈరోజు ఇలా 8 నెలల బాలుడు కూడా ఈరోజు విషజ్వరంతో మరి చనిపోయినటువంటి పరిస్థితి. ప్రజ్వల్ అనేటువంటి 8 నెలల బాబు డెంగ్యూతో చనిపోయిన పరిస్థితి. ఆసిఫాబాద్ జిల్లా గండిపేట గ్రామంలో 32 ఏళ్ల కాశీనాథ్, 18 ఏళ్ల పూజ అనే అమ్మాయి కూడా విషజ్వరాలతో చనిపోయింది. రాష్ట్రంలో దాదాపు 3000 డెంగ్యూ కేసులు నమోదైనాయి. వేలాది మంది చికెన్ గునియా, వైరల్ ఫీవర్స్, విషజ్వరాలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అంటే గందరగోళం అయిపోయింది. దవాఖానాలలో మందులు లేవు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పసికందులను కుక్కలు విక్క తింటున్నాయి. హాస్పిటళ్లలో మందులు లేవు. పల్లెల్లో పారిశుద్ధ్యం పడికేసింది. 8 నెలల్లో అంతా ఎటమటం అయిపోయింది. గురుకులాల్లో మా అక్క చెప్తుంది ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లలు. గురుకులాల్లో విషాహారం తిని ప్రతిరోజు పేపర్లో చూడండి 30 మందికి మరి ఆసుపత్రుల పాలైంది, 20 మంది ఆసుపత్రుల పాలైంది. ఇక్కడ విషాహారం తిన్నారు, ఎలుకలు పడ్డాయి, బల్లులు పడ్డాయి, పిల్లలకు బయలు వాంతులు పెట్టినాయి. ఏదో ఒక గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకులమో, మైనార్టీ గురుకులమో, బీసీ గురుకులమో నిత్య కృత్యం అయిపోయింది రాష్ట్రంలో. ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడన్నా 6 నెలలకో ఏడాదికో ఒక్క చోట జరిగితే వీళ్ళు రాద్ధాంతం చేద్దురు. కానీ ఇలా అసలు గురుకులాల్లో పిల్లలు అనారోగ్యం పాలైనరు. కానీ ఒక్కరోజు ఉంటే ఒట్టు, ప్రతిరోజు ఏదో ఒక గురుకులంలో విషాహారం తిన్నారు, పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, బయలువాంతులైనాయి, దవాఖానలు పడ్డారు, ఆగమాగమవుతున్నారు. ఇలా అన్నం కారం మెతుకులతో పిల్లలు తినే ఫోటోలు కూడా చూసినాం కదా మనం. కనీసం వాళ్ళకు తిండి కూడా సరిగా పెట్టలేరు. కారం వేసుకొని, నూనె వేసుకొని అన్నం మెతుకులు పిల్లల్ని తినేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే పాలన పడకేసింది. మీరు ఎంతసేపు మార్కులు, స్కోరింగులు, బ్రేకింగులు, గోబల్స్ ప్రచారము, దుష్ప్రచారాల మీద దృష్టి పెట్టింది తప్ప మీరు ఈ పబ్లిసిటీ స్టంట్స్, నేను ఇకనైనా దిగండి, పబ్లిసిటీ స్టంట్స్ మానండి, గవర్నెన్స్ మీద దృష్టి పెట్టండి అని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు నిజంగా గవర్నెన్స్ మీద దృష్టి పెడితే ప్రతిరోజు సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు ఆసుపత్రుల్లో పాల్గారు కదా. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ ఇంతగా ప్రబలై కదా. జ్వరం సర్వే అని పెట్టిండ్రు, అది తూతూ మంత్రం నడిచింది. జ్వరం సర్వే అంతా తూతూ మంత్రంగానే నడిచింది తప్ప ఎక్కడైతలేదు. మీరు లిక్కర్ టార్గెట్ల మీద దృష్టి పెట్టింది గవర్నమెంట్. సీరియస్ పని చేస్తుంది గవర్నమెంట్. ఎక్కడ పని చేస్తుందంటే, నువ్వు వైన్ షాప్ వాళ్ళకి ఫోన్లు చేసి లోడ్ ఎత్తుతావా అని అధికారులు బెదిరిస్తున్నారు. ఇది కూడా పతాక శీర్షికన వార్తలు వస్తున్నాయి. వైన్ షాపులకు టార్గెట్లు పెట్టి లిక్కర్ ఆదాయం పెంచడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. టార్గెట్లు పెట్టి మరీ వైన్ షాపులను, బార్లను బెదిరించి ప్రజలకు ఇంకా తాగించండి, అమ్మండి అని బెదిరించి ఇలా వైన్ షాపులకు లోడ్ల మీద లోడ్లు బుకింగ్లు పెట్టి చేపిస్తున్నటువంటిది ప్రభుత్వం. దాని మీద మీకు శ్రద్ధ ఉన్నది. ఇవాళ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పిల్లలు పడుతున్న కష్టాల మీద ఏ మంత్రి కూడా పోతలేడు. ఓ హాస్టల్లో పోయి ఒక మంత్రి అన్నం తిన్నాడా? ఎక్కడన్నా ఓ హాస్టల్లో పిల్లలు ఆసుపత్రి పాలైతే ఒక్క మంత్రి గారు పరామర్శించిండ్రా? కారం మెతుకులతో పిల్లలు అన్నం తింటే స్పందించిందా ఈ ప్రభుత్వం? దాని మీద స్పందించారు. మా ప్రభుత్వం చేసిన పనుల విషయంలో పబ్లిసిటీ కోసం మాత్రం జిమ్మిక్కులు చేస్తున్నారు. వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు నీళ్లు మేమిచ్చినాం, మేం చేసినామని చెప్పి ప్రయత్నం చేసే తనలాటుంది. నిన్న కూడా ఆర్మూర్ల కుక్కలు కొరికినాయట. నిన్న 7 మందిని ఆర్మూర్ల కుక్కలు కొరికితే 3 సీరియస్ ఉందని పొద్దుగాల పేపర్లో వార్త చదివిన. ఇది పరిస్థితి. ఒకవైపు కుక్కలు బిక్క తింటున్నాయి, ఇంకోవైపు దోమలు కుడుతున్నాయి, డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, హాస్టళ్లలో ఆగమాగం ఉన్న పరిస్థితి, ఎలుకలు కొరుకుతున్నాయి. దీని మీద మీరు ఎవరు దృష్టి పెట్టలేదు. ఈజ్ ఇట్ ద వే? ఇదా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి తీరు? దాని మీద దృష్టి పెట్టండి. ఇలా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పేదవాళ్ళు అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మీ పుణ్యమాని సర్పంచులు అప్పుల పాలైనరు, పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైనరు. ఇదైతే దేశంలో ఫస్ట్ టైం.
ఎప్పుడైనా సర్పంచ్లకు కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి మనం విన్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీలకు కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ఈ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ కనబోండి అప్పులు లేని పంచాయతీ సెక్రటరీ ఉంటే ఒట్టు. కాలిపోయిన బుగ్గలేనికో, డీజిల్ పోయడానికో, బ్లీచింగ్ పౌడర్కో, గడ్డి మందు కొనడానికో, ట్రాక్టర్ల డీజిల్ పోయడానికో ప్రతి సెక్రటరీ 1,00,000 నుంచి 3,00,000 రూపాయలు అప్పులపాలు అయిపోయారు. సర్పంచుల్ని అప్పులపాలు చేస్తుంది, సెక్రటరీలను కూడా అప్పులపాలు చేస్తుంది. పంచాయతీ సెక్రటరీలను అప్పులపాలు చేసిన ఘనత మాత్రం రికార్డు ఈ దేశంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. రాష్ట్రంలో ఏ సెక్రటరీనైనా మీరు పోయి అడగండి, ఏ ఊళ్ళోనైనా అడగండి, నేను రమ్మంటే రావడానికి రెడీగా ఉండి వస్తారా మా కాన్స్టిట్యున్సీకి రండి, పోదామా ఏ గ్రామానికో చెప్పండి. అప్పుల పాలు కానీ సర్పంచ్ లేడు, అప్పుల పాలు కానీ పంచాయతీ సెక్రటరీ లేడు. దమ్ముకొచ్చిండ్రు వాళ్ళు కూడా. ఇక మేము డీజిల్ పోయలేమని చేతులు ఎత్తితే ఇవాళ దోమలు పెరిగి, ఈగలు పెరిగి, వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడుతుంటే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు.